జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ శ్రేణులు అభిమానులు ఆశించిన మంత్రిత్వ శాఖ దక్కడం లేదు. పవన్ కు హోంశాఖ ఇస్తారని ఇవ్వాలని ఆశించారు. అయితే కీలకమైన ఆ శాఖ ఇచ్చేందుకు టీడీపీ ఇష్టపడలేదు. పవన్ కు హోంశాఖ ఇస్తే వైసీపీ నేతలపై తాము అనుకున్న ప్రకారం కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉండదని టీడీపీ నేతలు భావించారు. ప్రత్యర్థులపై కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పవన్ వ్యతిరేకి. ఈ విషయాన్ని ఆయన ముందే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కు హోంశాఖ ఇస్తే ఆయనతో మొదటి రోజు నుంచే విభేదాలు తలెత్తుతాయని చంద్రబాబు, లోకేష్ భావించారు. దీంతో పవన్ కు కీలకమైన హోంశాఖ ఇవ్వడానికి నిరాకరించారని తెలుస్తోంది. పవన్ కు ఇచ్చే మంత్రిత్వ శాఖపై టీడీపీ అనుకూల మీడియా లీక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్లు ఆ లీక్ సారాంశం. ఈ శాఖల్ని పవన్ కోరుకున్నారని రాయడం కొసమెరుపు. ఈ శాఖలు తక్కువని కాదు, కానీ హోంశాఖ అంటే అత్యంత శక్తివంతమైనవిగా సమాజంలో ఓ రకమైన ప్రచారం ఉంది. శాంతి భద్రతల్ని కాపాడే కీలకమైన శాఖ కావడంతో అది పవన్ కు దక్కితే బాగుండు అని ఆయన అభిమానుల కోరిక. అది నెరవేరే సూచనలు కనిపించడం లేదు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ కు కీలకమైన కోరుకున్న శాఖలను ఇవ్వకుండా చంద్రబాబు గట్టి షాక్ ఇచ్చారని తెలుస్తోంది.